స్తోత్రమేసయ్యా ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించారా? దేవుడు మరి కృపామయుడు, ప్రేమమయుడు, జాలి కలిగిన దేవుడు మరి తన కృప చొప్పున ఈ దినాన్ని మనకి ఇచ్చిన విధానమును బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహింపరచండి. తద్వారా మరి దినదినము ఆయన యొక్క ఉద్దేశాలు, కార్యాలు నీ జీవితంలో మరి సఫలీకృతమవుతాయని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఈ దినం యొక్క వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంటుంది, 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలనేది అనున్నదియే ఆ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. ఏమనంటే, మరొకసారి చదువుతాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడటం ఏంటట? మరి ప్రేమట. దేవునికి స్తోత్రం. మరి ప్రభువారు కూడా తన ప్రేమని ఎలా వెల్లడిపరిచారంటే, తను మన ఎడల తనకున్న ప్రేమను తన యొక్క రక్తం చిందించడం ద్వారా, అలాగే తన ప్రాణం పెట్టడం ద్వారా మరి వెల్లడిపరిచారు. మరి ఈ దినం మరి నీవును నేనును ప్రేమ కలిగి ఉన్నామనడానికి రుజువు ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడటమే మరి ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ప్రతి ఒక్కరూ ప్రయాస, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు కదా. ఆ ప్రయాస ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడానికి మనం ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. అలా ప్రయత్నించిన క్రమంలో మనం ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకు మన ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే మన నిరీక్షణ పరలోకము గనక, మన నిరీక్షణ ప్రభు అయిన క్రీస్తే గనక, మన లక్ష్యము మరి ప్రభు అయిన క్రీస్తే గనక, ఆ క్రీస్తును మనం చేరటం విషయంలో మన ప్రయాస వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ నా పరిస్థితులు ఏ విధమైనా సరే, ఎట్టి మరణమైనా అది దేవుని చిత్తమని మరి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడానికి సత్యాన్ని, ప్రేమను, అలాగే మరి ఆయన కట్టడలు, విధులు అన్నీ కూడా అనుసరించి నడవడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. ప్రయాస వ్యర్థం కాదు అని దేవుడే సెలవిచ్చాడు. కనుక మరి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, మీ ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమటను. ఒకవేళ మీ ప్రేమ మా జీవితంలో ఉందంటే, మాలో ప్రేమ ఉందన్న రుజువు నీ ఆజ్ఞలను అనుసరించి నడవడమే అని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి, ఈ వాక్యం అందరి జీవితంలో ఫలింప చేయమని, మీరు నీరు కట్టమని, ఫలింప చేయమని, నూరంతలుగా ఫలింపచేసి నాయన ఫలాలు మేము అందరికీ పంచిపెట్టే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినం ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఉద్యోగాలను పెట్టి ఉద్యోగం, ఆయా ఆర్థిక ఇబ్బందులతో పడుతున్న వారికి ప్రభు నా తండ్రి సమస్యల నుంచి విడిపించండి నాయన. షుగర్, బీపీ, గుండె జబ్బులు, రకరకాలైన డిప్రెషన్కు గురవుతున్న నీ ప్రజలందరినీ కనికరించండి ప్రభువానికి స్తోత్రాలు. అలాగే ప్రభా నాయన షోల్డర్ పెయిన్స్, రకరకాలైన పెయిన్స్ ప్రభు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నాయి. అలాగే రకరకాలుగా ప్రజలు చనిపోతూ ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోనండి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంత్రులు, అధికారులు, నాయకులు, ప్రధానులు, పారిశుద్ధి కార్మికులు అందరినీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటాన్ని ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరిచారు. మీరు బలపరచబడ్డారు, అనేక మందిని బలపరచాలని మీకు తెలియచేస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించారు మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియచేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక.
ఆమెన్.